ఆఫ్టర్ చేంజింగ్ ఫిల్టర్ రియల్ ఫేస్ కి నైస్ రైట్ మూవీతో అవి బాకీ హే. హలో అందరూ, ఫిష్ అయితే తినేసామన్నమాట. అది ద బెస్ట్ ఫిష్ అని చెప్పొచ్చు. మ్యాంగ్లూర్లోనే ద బెస్ట్ ఫిష్ అని. నేనైతే ఫిష్ ఎప్పుడు తినలే లైఫ్లో, ఇదే ఫస్ట్ టైం తిన్నా. ఫస్ట్ టైంకి చాలా బాగా నచ్చింది. ఎవ్రీ టైం ఫిష్ తినాలన్నప్పుడు అంతా నాకు ఆ స్మెల్ చూసి అస్సలు నచ్చేది కాదు. అందుకే నేను ఎప్పుడు ట్రై చేయాలని కూడా అనుకోలే, నచ్చలేదు కాబట్టి. కానీ నా ఫ్రెండ్స్ చాలాసార్లు ఫిషెస్ టేస్ట్ చేశారనమాట. ఈసారి అయితే ఫిష్ చాలా బాగుందని చెప్పారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిష్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్ అని చెప్పారనమాట నా ఇద్దరి ఫ్రెండ్స్ కూడా. సో మిగతా వాళ్ళంతా ఓకే ఓకే బాగుంది, చాలా బాగుంది అన్నారు. నాకు కూడా చాలా అయితే నచ్చింది. మేమందరూ తినేసి అక్కడి నుంచి మ్యాంగ్లూర్కి వచ్చేసామన్నమాట, మ్యాంగ్లూర్ బీచ్కి. ఆ వీడియో మీరు చూసి రావచ్చు. మీరు మ్యాంగ్లూర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నారాయణ హోటల్లో ఫిష్ తినడం అయితే మానకండి. తర్వాత ఇక్కడికి వచ్చాం. బీచ్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ షాక్స్ ఏమీ లేవన్నమాట. ఓన్లీ నార్మల్గా ఉంది బీచ్ అయితే. ఓకే, ఇక్కడ టీ ఏమన్నా తాగేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఆడుకోవడం వద్దనుకున్నాం వాటర్లో, ఎందుకంటే మ్యాంగ్లూర్లో మేము ఈరోజు స్టే చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. మనం గోకర్ణాకు ఆల్రెడీ రీచ్ అవ్వాలి. ఆన్ ద వే ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి కాబట్టి మ్యాంగ్లూర్లో స్టే తీసుకోలేదు. ఇప్పుడు మనం ఆడుకుంటే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. డ్రెస్సెస్ మళ్ళీ అన్నీ తీయాలి, బ్యాగ్స్ అన్నీ డిక్కీ నుంచి, అవన్నీ కష్టం అవుతుంది కదా. ఎందుకులే చూసాం, ఒకేసారి ఆడుకుందాం అనుకున్నాం గోకర్ణలోనే. సరే అనేసి ఇక్కడ ఊరికి చూసేసి ఎంజాయ్ చేస్తూ, అక్కడ స్టోన్స్కి ఎవ్రీ స్టోన్స్కి ఇలా ఉందన్నమాట. చాలామంది అయితే ఇవి పీక్కుంటున్నారు, ఎందుకో నాకైతే అర్థం కాలే, తెలీదు. తర్వాత ఇక్కడ చూస్తే కార్నర్లో బెంచెస్ మీద లవర్స్ అయితే చాలా క్యూట్గా టైం స్పెండ్ చేస్తున్నారనమాట. ప్రైవేట్ టైం, గొడవలు పడ్డాం లేదా ప్రేమ చూపించడం ఇలాంటివి. తర్వాత ఎందుకులే వాళ్ళకి ప్రైవసీ ఇచ్చేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఉడుపీకి వెళ్ళడానికి. అక్కడి నుంచి ఉడుపీకి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ ఆశ్రమాలో ఓన్లీ 250 రూపీస్కి 2 రూమ్స్ తీసుకున్నాం అనమాట. జస్ట్ 250 రూపీస్ అంతే. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఖచ్చితంగా స్టే చేయండి. టెంపుల్ కూడా చాలా దగ్గర, ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. స్నానం చేసి త్వరగా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఇక్కడి నుంచి బీచ్కి వెళ్తున్నాం, మల్పే బీచ్కి. ఎందుకంటే మల్పే బీచ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. ఇక్కడ ఎర్లీ మార్నింగే వెళ్తున్నాం. మేము ఆశ్రమంలో ఉన్నందుకు, హోటల్లో లేనందుకు ఫుడ్ లేదన్నమాట అక్కడ. సో ఆన్ ద వేలో ఎక్కడైనా ఫుడ్ చూసుకుంటూ వెళ్దాం, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎక్కడైతే మాకు కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడ తినేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళాం కాబట్టి, స్నానం చేసి ఫ్రెష్ అయ్యాం కాబట్టి ఇప్పుడు నాన్ వెజ్ ఏం వద్దనుకున్నాం. ఈరోజు నైట్ కావాలంటే చూద్దాం, ఇప్పటికైతే వద్దనుకున్నాం. తర్వాత ఆన్ ద వేలో చూస్తుంటే ఉడుపి కనిపించింది. ఓకే, చూస్తూ చూస్తూ వెళ్దాంలే అనుకొని ఓకే స్నాప్స్ తీసుకుంటూ అలాగే ముందుకు వచ్చేసాం. మ్యాక్సిమం బీచ్కి రీచ్ అయ్యే వరకు మేము అస్సలు చూసుకోలేదన్నమాట. ఓకే, షాప్స్ అన్నీ ఇంకా ఓపెనే అవ్వలేదు ఇక్కడ మ్యాక్సిమం, ఎందుకంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 8 o'clock అనుకుంటా ఇప్పుడు. సో వెళ్ళేటప్పుడు అనుకున్నాం బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వెళ్దామని, కానీ ఎక్కడ మాకు అన్ని ఆప్షన్స్ దొరకలే. మ్యాక్సిమం షాప్స్ క్లోజ్ ఉన్నాయి, మీరైతే చూడొచ్చు. అక్కడక్కడ ఉడుపి ఉంది. ఓకే ఫైన్, చూసుకోండి, మీరు చూడండి నేను చూస్తా అని చెప్పి అందరూ స్నాప్స్, వీడియోస్, ట్విట్టర్లో ఫొటోస్ పెట్టుకొని ఉన్నాం. అలాగే మాట్లాడుకుంటూ వచ్చేసి మర్చిపోయామన్నమాట బ్రేక్ఫాస్ట్ వెతకాలనే అసలే. తర్వాత ఆల్మోస్ట్ 1.5 kilometers ఉంది మల్పే బీచ్కి. అప్పుడు చూసాము ఎక్కడ రెస్టారెంట్స్ కానీ చిన్న చిన్న హోటల్స్ కానీ ఏం లేదు. బీచ్ దగ్గర అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫుడ్. తర్వాత మాకు నచ్చేలా కూడా ఉంటుందా లేదా తెలీదు, వెజ్ కూడా ఉంటుందా లేదా తెలీదు. సిరి ప్యూర్ వెజ్ కదా. సరేలే చూద్దాం అని వెళ్తున్నాం. మాకు ఆప్షన్నే దొరకలేదు. ఇప్పుడు దాకా దొరికిన ఆప్షన్ని మేమే చూడకుండా మిస్ చేసాం. ఓకే సరేలే ఏం తింటాం బ్రేక్ఫాస్ట్, ఒకేసారి లంచ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయి ఓకే పోదామని వెళ్తున్నాం. ఇంకా 1.5 kilometers ఏమో ఉంది బీచ్కి. రోడ్ అయితే చాలా బాగుంది, కేరళ లాగా.
అంతలో బై మిస్టేక్ మాకు ఈ చిన్న షాప్ కనిపించింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. Shining thing. It's a makeup. No, what is that? Makeup pencil. Not makeup. What do you call that as? Stickers. Sticker. It's a beach. Get ready. Here is Siri. Hi Siri. Not iPhone Siri. She is our Siri. Not ఇదే ఆ చిన్న కోజీ రెస్టారెంట్. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఏది లేకపోయినా ఇడ్లీ వడ అయితే ఉంటుంది కదా అని లోపలికి ఎంటర్ అయిపోయాం. చూడ్డానికి ఓకే బాగానే ఉండింది. టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఉప్మా మరియు ఇడ్లీ ఆర్డర్ చేసాం అందరం. టేస్ట్ ఇడ్లీనే ఎందుకు ఆర్డర్ చేసామంటే చాలా గేమ్స్ వేరే ఉంటాయి కదా. Water bottles as well. Only 280 rupees for 5 people. How was breakfast, Siri? It's okay. Teas. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఓకే ఓకే వెల్కమ్ బోర్డు ఉంది, నేను వీడియో తీస్తా అని. అప్పుడు ఆపామన్నమాట. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎందుకబ్బా వీళ్ళు రావట్లే, రోడ్లో ఆపేశారు అని. ఆ తర్వాత సిరి అయితే స్నాప్, మిథునైతే ట్విట్టర్లో ఫొటోస్ అన్నీ పెట్టేసరికి ఓకే మూవ్ అయ్యాం. వాళ్ళు ఎందుకబ్బా వీళ్ళకి ఏమైనా పిచ్చా ఎంతసేపు వెయిట్ చేస్తున్నారని. జెన్సీ కదా ఆ మాత్రం ఉంటుంది అనుకోండి. ఆల్మోస్ట్ మాల్పే బీచ్ కి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి సెయింట్ మేరీస్ ఐలాండ్ అని ఆప్షన్ ఉంది. సెయింట్ మేరీస్ ఐలాండ్ కి వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చి తర్వాత ఇక్కడ ఏమైనా గేమ్స్ ఉంటే చూద్దామని. సెయింట్ మేరీస్ ఐలాండ్ కి 5 మెంబర్స్కి 2000 రూపీస్ టికెట్ అయింది. టికెట్ తీసుకోవడానికి అయితే అక్కడ క్రౌడ్ అస్సలు లేదు. కానీ అక్కడి నుంచి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే క్యూ ఉంది లేదు అలా ఏం కనిపించలేదు అనమాట, క్యూ ఉందా లేదా అనేసి. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఓకే ఓకే చూసాం, కానీ ఆల్రెడీ సెయింట్ మేరీ ఐలాండ్కి టికెట్ తీసేసుకున్నాం కాబట్టి ఇది అయిపోయిన తర్వాత గేమ్స్ ఏదైనా ఆడుదాం అనుకుని వచ్చేసాం. టికెట్ తీసుకున్న తర్వాత దీని క్యూ ఎక్కడుందప్ప అని వెతుకుతున్నాం. క్యూలో ఒక్కరు లేదు. వావ్ అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నా కదా, అది నా మూర్ఖత్వం. ఎందుకంటే సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళాలంటే హోల్ బోట్ ఫిల్ అయిపోవాలన్నమాట. మేము క్యూ లేదని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేదా మేమే క్యూలో ఫస్ట్ పీపుల్ కదా క్యూ మొత్తం నిండే వరకు వెయిట్ చేయాలనుకోవాలా అని ఆలోచించేలోపు వీళ్ళు కనిపించారు. వీళ్ళు ఎంత అలా ఎంజాయ్ చేస్తున్నారంటే, మాకు ఎప్పటికైనా ఎంజాయ్మెంట్స్లో లిమిట్స్ పెట్టుకుంటాం కదా, మరీ ఇలా చేయలేం మరీ అలా చేయలేమని. కానీ విచ్చని విడిగా దేన్ని ఆలోచించకుండా మట్టి పూసుకొని ఎంజాయ్ చేయడం ఎంత బాగుంటుందో కదా. నాకు కూడా ఆడుకోవాలనిపించింది, కానీ అక్కడెవరో అమ్మాయిలు లేరని వచ్చేసా. తర్వాత వీళ్ళతో ఆడుకుందాంలే అనుకున్నా, కానీ సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళొచ్చాక అందరికీ మట్టి పూసి మేము కూడా అలా చిన్న పిల్లలా ఎంజాయ్ చేసేస్తాం. ఇక్కడ క్యూకి వచ్చి నించున్నది మేము 5 మాత్రం, అది మా టీం మాత్రం. తర్వాత అందరి కోసం ఆల్మోస్ట్ 1.5 hour ఈ గేమ్స్ అన్నీ చూసుకుంటూ ఏ గేమ్ తర్వాత ఏ గేమ్ ఆడదామా అని ప్లాన్ చేసుకుంటూ గడిపేసాం. ఏ చేయకుండా క్యూలోనే టైం మొత్తం. తర్వాత చూడండి ఇది క్యూ, కానీ ఇంతమంది కూడా సరిపోరంట, ఇంకా వెయిట్ చేయాలి. మిగతా వీడియో రేపు చూడండి.